నిర్ణయం చేసి ఈ పిప్పిరి గ్రామం నుంచే బోత్ శాసనసభ నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే కార్యక్రమానికి నాంది పలికింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. వారిచ్చినటువంటి ప్రోత్సాహం ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు మాణిక్రావు ఠాకరే గారు, ఇతర కార్యదర్శులు అందరూ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అందరితో కలిసి ప్రేమ్ సాగర్ రావు గారు, బొజ్జు గారు, శ్రీధర్ బాబు గారు, మధు యాష్కి గౌడ్ గారు, ఇంకా అనేక మంది నాయకత్వం అంతా దగ్గరుండి ఇక్కడి నుంచి ఆనాడు పాదయాత్ర కార్యక్రమానికి నాంది పలికారు. ఇక్కడి నుంచే మొదలుపెట్టారు. కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మార్చి 16న మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ సభ పెట్టి మీ అందరి సమక్షంలో జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాల ద్వారా ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం ద్వారా మీ అందరి కోరికలు మన్నించి ఇక్కడ సభ పెట్టాలని ఆ రోజు అనుకున్నాం. కానీ అదే రోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం, సభని వాయిదా వేసుకొని దాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకు చాలా ప్రాశస్త్యం ఉంది. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కార మార్గం చూపించేటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడి, ప్రజాప్రభుత్వం ఏర్పడి, ప్రజల అవసరాలే ప్రభుత్వ అజెండాగా ఉండి ఈరోజు ముందు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి ఇందిరమ్మ రాజ్యం రావటానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజానికం ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని, సిఎల్పి లీడర్గా ఉన్న నన్ను మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించి ఇక్కడ నుంచి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి పంపించారు. కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో మమేకమై వారి ఆశలు నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి నడక ఆనాడు మండు టెండలు. ఈ నడకేదో 2 గ్రామాలు దాటో 3 గ్రామాలు దాటో లేకపోతే 2-3 రోజులు నడిచి మామూలుగానే ఆగిపోతుందిలే అని చాలామంది అనుకున్నారు. కానీ మీరిచ్చినటువంటి ఆశీర్వచన బలం, మీ దీవెనలు 2 రోజులు కాదు, లేకపోతే 2 గ్రామాలు కాదు, ఇక్కడ నుంచి బయలుదేరి చిట్ట చివరగా ఖమ్మం కంక్లూడింగ్ జూలై 2వ తారీఖు వరకు కూడా దాదాపు 1000 గ్రామాలని కదిలిస్తూ, నడుస్తూ, మాట్లాడుతూ నడిచినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మీ ఆశీర్వచన వల్లనే పూర్తి చేయగలిగాం. ఎండలకి ఎండాం, మధ్య మధ్యలో అరకొరగా 1-2 వర్షాలు వస్తే కూడా వర్షానికి తడిచాం. కానీ ఎక్కడ పాదయాత్రను మాత్రం ఆపే ప్రశ్నే లేదని చెప్పి మధ్యలో 2 సార్లు వడదెబ్బ తగిలినా నా వడదెబ్బ, నా ఆరోగ్యం రాష్ట్ర ప్రజల సమస్యల కంటే ఇది పెద్ద సమస్య కాదని చెప్పి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను కొనసాగించాం. ఆ పాదయాత్రలో మీ గుండె చప్పుళ్ళు విన్నాం, మీ బాధల్ని కళ్ళారా చూశాం.